అందరికీ నా జై భీమ్లు. ఇక్కడ నేను వచ్చి ఇక్కడ చాలా మీ పెద్దవాళ్ళ దగ్గర అంతా చాలా నేర్చుకున్నాను. మీ అనుభవంతో ఉండదు నా వయసు, కానీ నాకు ఇక్కడ మాట్లాడడానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సురేష్ గారికి చాలా థ్యాంక్స్. నాకున్న కొంచెం యాజ్ అ స్టూడెంట్ లీడర్ నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్ నుంచి 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను, ఒక 2 minutes. అయితే అంబేద్కర్ అసోసియేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఫామ్ అయినప్పుడు అది ఏ నేపథ్యంలో ఫామ్ అయిందంటే సుండూరు, కారంచేడు మ్యాసకర్ అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ఆంధ్ర మాలలు ఎప్పుడైతే వచ్చి చదువుకుంటూ యూనివర్సిటీ స్థాపించిన తర్వాత పెట్టారో, అప్పుడు చదువుకోవడానికి అంత పై చదువులు చదువుకోవడానికి వచ్చినా సరే వాళ్ళకి అయినా సరే డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉండేది. ఆ వివక్షత ఎంతవరకు ఉండేదంటే ఈవెన్ హాస్టల్ మెస్సుల్లో అందరూ బ్రాహ్మిన్స్ కానీ అప్పర్ కాస్ట్ వాళ్ళు తిన్న తర్వాత మా ఎస్సీ స్టూడెంట్స్కి హాస్టల్కి ఎంట్రీ ఉండే అంత ఉండేది. ఇంకా వాళ్ళకి ఇంగ్లీష్ రాదని చెప్పి వాళ్ళు వేసుకునే బట్టల గురించి, చెప్పుల గురించి వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ని చాలా దెబ్బతీసిన పరిస్థితుల్లో దీని నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలన్న ఉద్దేశంతో ఒక రెసిస్టెన్స్ లాగా అందరూ కలిసి ఒకే మెస్సులకి వెళ్ళి మేము అన్ని పగలగొట్టి మేము తింటాం, మాకు రైట్ ఉందని చెప్పి ఒక అసోసియేషన్ లా ఫామ్ చేసి చాలా స్ట్రాంగ్ గా అడ్మిన్ అన్ని అందరూ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దళిత స్టూడెంట్స్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం పోరాటం చేసి చాలా సాక్రిఫైసెస్ చేసి ఒక అసోసియేషన్ ని ఫామ్ చేశారు. అయితే అది అంత ఫామ్ చేసినప్పటికీ అది ఎట్లా అయిందంటే ఒక దళిత్స్ ఒక వివక్షతకి గురై వాళ్ళు తిరిగి దాన్ని ప్రతిఘటిస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చూస్తున్నారు అన్నట్టు కాకుండా అది వీళ్ళొక రౌడీలు వీళ్ళకు ఒక విచక్షణ లేదు, డిసిప్లిన్ లేదు అన్నట్టు తయారైంది. అది ఎంతవరకు వచ్చిందంటే మీ అందరికీ తెలుసు, ఇట్లా రోహిత్ వేముల సూసైడ్ వరకు వచ్చింది. అంటే ఎప్పుడు ఈ అంబేద్కర్ అసోసియేషన్ స్టూడెంట్స్ కానీ దళిత్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఓన్లీ రౌడీలు, వీళ్ళందరూ ఇట్లా ఎప్పుడైతే మా రైట్స్ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేసినప్పుడల్లా దాన్ని కూడా ఒక బ్యాడ్ లైట్ లో చూడటం, వాళ్ళని ఇంకా అంతకంటే ఎక్కువ డిస్క్రిమినేట్ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి టైమ్స్ లో. అండ్ చూసుకుంటే 2014 బీజేపీ వచ్చిన తర్వాత మన ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ కానీ హిందుత్వ ఫోర్సెస్ కానీ ఇంకా చాలా బలంగా తొక్కడం జరుగుతుంది దళిత్స్ అందరినీ. అండ్ ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ అంటే మేము కూడా నేర్చుకున్నది ఏంటంటే ఒక సబ్ కేటగరైజేషన్ ని వెల్కమ్ చేస్తూ అందరూ కలిసి ఉండాలి. దళిత్స్ అంటేనే చాలా అణగారిన వర్గాలు, అందరూ కలిసి ఫైట్ చేస్తేనే చాలా ఏమవుతుందా అన్నంత కష్టంగా ఉన్న పరిస్థితి. సో ఈ టైంలో అందరూ మాదిగా ఇట్లా సబ్ క్యాస్ట్ ఇవన్నీ లేకుండా అందరూ కలిసి పోరాటం చేయాలి. పోరాటం కాకపోయినా అందరూ కలిసి ఉండి ఒక తాటి మీద ఉండాలి. ఇదంతా స్కాటర్ అయిపోకుండా ఉండాలి. అండ్ ఇది నేను ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మా యూనివర్సిటీలోనే ఏఎస్ఏ ఇది వరకు పొలిటికల్ పవర్ ఏం లేదు, జనరల్ గా వెళ్ళేది అంటే స్టూడెంట్స్ ఇష్యూస్ తీసుకొని ఐడియాలజికల్ గా అది, కానీ అదొక్కటి సరిపోలేదు. ఎంత ఐడియాలజికల్ పరంగా వెళ్తున్నా సరే ఒక పొలిటికల్ పవర్ లేకుండా ఎక్కడ మేము నెగోసియేషన్స్ చేయలేకపోయేవాళ్ళం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ పొలిటికల్ పవర్. అండ్ అది సెపరేట్ ఒక దళిత్స్ అని ఆ దళిత్ లీడర్షిప్ ని నర్చర్ చేస్తూ ఉండే లీడర్షిప్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, కానీ అది ఎంత ఇంపార్టెంటో అంత డిఫికల్ట్ కూడా. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన డిఎల్ఎఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, బట్ అది ఎంతవరకు స్ట్రాంగ్ గా వెళ్తుందో తెలీదు, ఎంత డైల్యూట్ అయిపోతుందో ఆ వేలో కూడా తెలీదు. బట్ ఇట్లాంటి కమింగ్ టుగెదర్ అండ్ నర్చరింగ్ లీడర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నౌ. అండ్ given the difficult situations that we are facing in the growing of the Hindutva forces. ఇంకా
ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈవెన్ టెక్స్ట్ బుక్ మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్ లో కూడా అంబేద్కర్ గురించి చెప్పడం, ఆయన ఒక కాన్స్టిట్యూషన్ రాసిన ఆయనలానే ఉంది, కానీ ఇట్స్ నాట్ లైక్ యాంటీ కాస్ట్ పర్సనాలిటీ కానీ ఒక లీడర్ కానీ అట్లా ఏ టెక్స్ట్ బుక్స్ లో స్కూల్ లెవెల్లో అయితే అది ఎక్కడ లేదు. యాక్టివిస్ట్ వీళ్ళే ఆ ఇనిషియేటివ్ తీసుకొని అంబేద్కర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఇదే టైంలో ఇప్పుడు అంబేద్కర్ మనకి చాలా పాపులర్ అయిపోయారు. అది బీజేపీ కానీ కాంగ్రెస్ ఏదైనా అందరూ అంబేద్కర్ ని తీసుకొని ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు. కానీ ఇది ఒక కానీ అంబేద్కర్ ఐడియాలజీని మాత్రం అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు April 14th చూస్తుంటే ఈ మధ్య ఇంకా ఎక్కువగా అంబేద్కర్ జయంతి చేయడం, గార్లాండ్ చేయడానికి అందరూ వెళ్ళడం, దాన్ని ఒక పండగలా చూస్తున్నారు. డప్పులు కొట్టి సెలబ్రేట్ చేసి ఈవెన్ మేము కూడా వెళ్ళి గార్లాండ్ చేస్తుంటాం. కానీ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏంటి అని అడిగితే వాళ్ళకి యాంటీ కాస్ట్ ఐడియాలజీ కంటే అంబేద్కర్ యాజ్ అ పర్సనాలిటీ తెలుసు. సో ఇక్కడ ఇది డైల్యూట్ అయిపోయి ఆల్ దళిత్స్ వేరే ఎవరైతే అంబేద్కర్ గురించి మాట్లాడతారో, ఈవెన్ ఇఫ్ హిందుత్వ ఫోర్సెస్ టాక్ అబౌట్ అంబేద్కర్, అటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం మెయిన్ యాజ్ దళిత్స్ అండ్ దళిత్ యాక్టివిస్ట్ అండ్ స్కాలర్స్ షుడ్ strongly build the ideology base in the youth also in different means, maybe through social media or whatever. ఏ మీన్స్ అయినా తీసుకొని ఇప్పుడున్న యూత్ కి అర్థమయ్యేటట్టు యాంటీ కాస్ట్ ఐడియల్స్ ఎట్లా అయిపోతుందంటే, ఇప్పుడు ఒక దళిత్స్ మీద చాలా ఎక్కువ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. కానీ అది రీచ్ అయ్యేసరికి ఎట్లా ఉంటుందంటే, ఓకే చాలా నార్మలైజ్ అయిపోతుంది. ఓకే దళిత్స్ మీద, ముస్లిమ్స్ మీద, ఓకే వీళ్ళ మీద జరుగుతుంది, ఎప్పటి నుంచో ఉంది కదా అన్నట్టు అయిపోతుంది. కానీ ఇది ఒక సీరియస్ విషయం, ఇది ఒక లైఫ్ మ్యాటర్ అన్నట్టు చూడట్లేదు. ఇట్స్ అ రెగ్యులర్ యాక్టివిటీ, ఇట్స్ అ నార్మలైజ్డ్ సిచ్యువేషన్ లా చూస్తున్నారు. అంత నార్మలైజ్ చేసేసింది. అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా లేదు, స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా లేదు. ఒక ఎవరైనా ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కమ్మ వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళకుంటూ కొంతమంది వస్తుంటారు చాలా స్ట్రాంగ్ గా నిలబడడానికి. బట్ దళిత్స్ అంటే ఎవరికి జరిగిందో, ఒక మాలకు జరిగిందా, మా దగ్గర జరిగిందా అన్నట్టు అయిపోయి ఆ లీడర్స్ వరకే అవుతుంది. కానీ ఒక స్ట్రాంగ్ యాంటీ కాస్ట్ లీడర్షిప్ అనేది చాలా ల్యాకింగ్ గా ఉంది. సో ఇలాంటి టైంలో ఇఫ్ డిఎల్ఎఫ్ కెన్ పుల్ అవుట్ దిస్ థింగ్ అండ్ మేక్ అ బిగ్ చేంజ్, ఇట్ విల్ బి very helpful. And from Ambedkar Students Association, we congratulate you for this initiative and we are always with you. We show our solidarity.